వెల్కమ్ టు టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్. మిత్రులారా, మీరు వీక్షిస్తున్నారు టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్. నేను మీ తెలుగు టిఎస్ఆర్ని. మిత్రులారా, ఈరోజు డిఎస్సి టెట్కు సంబంధించినటువంటి తెలుగు మరియు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో నంబర్లకు సంబంధించి, అంటే సంఖ్యాపరంగా లేదా అంకెల పరంగా అడిగేటటువంటి కొన్ని ప్రధానమైనటువంటి ప్రశ్నలను మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిత్రులారా, ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యం 13 సంపుటాలు లేదా 14 సంపుటాలు, అంటే కొన్ని చోట్ల 13 సంపుటాలని, మరొకొన్ని చోట్ల 14 సంపుటాలు అని ఉన్నాయి. ఆప్షన్స్ ప్రకారం ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యాన్ని రాసింది ఆరుద్ర అని. మరి ఈ ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యంలో ఉన్నటువంటి సంపుటాలు ఎన్ని అని అడుగుతారు. ఆప్షన్ చూసి 13 ఆర్ 14 అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్స్లో 13, 14 అని ఉంటే పై 2 అని, లేదా 13 కానీ 14 కానీ అని గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆరుద్ర రాసినటువంటి మరి కోనలమ్మ పదాలు అనేటటువంటి రచనలో ఈ కోనలమ్మ పదాలు ఎన్ని అని అడగవచ్చు. కాబట్టి ఆరుద్ర కోనలమ్మ పదాలు రాశారు. ఈ కోనలమ్మ పదాలు మొత్తం 152 అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి అదేవిధంగా బద్దెన నీతిశాస్త్ర ముక్తావళి అనే గ్రంథాన్ని రాశారు. బద్దెన నీతిశాస్త్ర ముక్తావళిలోని పద్యాలు ఎన్ని అని అడగవచ్చు. కాబట్టి బద్దెన రాసిన నీతిశాస్త్ర ముక్తావళిలోని పద్యాలు 162. ఆరుద్ర కోనలమ్మ పదాలు 152, బద్దెన నీతిశాస్త్ర ముక్తావళిలో పద్యాలు 162. ఆ విధంగా మనం కోనలమ్మ పదాలు అనగానే 152 అని, బద్దెన నీతిశాస్త్ర ముక్తావళిలోని పద్యాలు అనగానే 162 అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక జంధ్యాల పాపయ్య శాస్త్రి ఉదయశ్రీ కావ్య సంపుటిలోని మొత్తం భాగాలు ఎన్ని అంటే 5 భాగాలుగా రాశారు. అంటే ఉదయశ్రీ కావ్య సంపుటిని రచించింది ఎవరు అంటే జంధ్యాల పాపయ్య శాస్త్రి. ఈ జంధ్యాల పాపయ్య శాస్త్రి రచించినటువంటి ఉదయశ్రీ కావ్య సంపుటిలో మొత్తం 5 భాగాలు ఉన్నాయి. ఈ 5వ భాగానికి ఏపీ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే జంధ్యాల పాపయ్య శాస్త్రి రాసిన ఉదయశ్రీ కావ్యంలో మొత్తం కావ్య సంపుటిలో మొత్తం భాగాలు అని అడుగుతాడు, 5 అని గుర్తుపెట్టుకోవాలి. మరి జంధ్యాల పాపయ్య శాస్త్రికి ఏపీ సాహిత్య అకాడమీ ఏ రచనకు వచ్చిందంటే ఉదయశ్రీ కావ్య సంపుటిలోని 5వ భాగానికి వచ్చింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఆముక్తమాల్యద శ్రీకృష్ణదేవరాయలు రచించినటువంటి ప్రబంధం, దీనిలో 878 పద్య గద్యాలు ఉన్నాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. విక్రమార్క చరిత్ర, జక్కన రాసిన విక్రమార్క చరిత్రలో 1591 మరి పద్య గద్యాలు, 8 ఆశ్వాసాల గ్రంథంగా గుర్తుపెట్టుకోవాలి. వసు చరిత్ర 800 పద్య గద్యాలు ఉన్నాయి. మొల్ల రామాయణం 846 అని కొన్ని చోట్ల, 871 అని కొన్ని చోట్ల ఉంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మొల్ల రామాయణంలో పద్య గద్యాల సంఖ్య అంటే 846 లేదా 871. ఇది కూడా ఆప్షన్స్ ప్రకారం 2 ఉంటే 2 అని, లేదా ఆప్షన్స్ ఏ ఉన్నాయో చూసి గుర్తుపెట్టాలి. ఇక అమృతం కురిసిన రాత్రి, దేవరకొండ బాలగంగాధర్ తిలక్ రాసిన అమృతం కురిసిన రాత్రిలో మొత్తం కవితా ఖండికలు ఎన్ని అంటే 93 అని గుర్తుపెట్టుకోవాలి. దేవులపల్లి కృష్ణశాస్త్రి కావ్యంలో మరి దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిన మొత్తం కావ్యం, కృష్ణశాస్త్రి రాసినటువంటి కృష్ణపక్షం కావ్యంలో కవితా ఖండికలు 60. మహాప్రస్థానం, శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానంలో కవితా ఖండికలు 40 అని గుర్తుపెట్టుకోవాలి. మిత్రులారా, అమృతం కురిసిన రాత్రి కవితా ఖండికలు 93, కృష్ణపక్షంలో కవితా ఖండికలు 60, మహాప్రస్థానంలో కవితా ఖండికలు 40 అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక మల్లికార్జున పండితుడు రాసిన శివతత్వ సారంలో పద్య గద్యాలు, కంద పద్యాలు ఎన్ని అంటే 489 కంద పద్యాలు ఉన్నాయి. మల్లికార్జున పండితుడు రాసిన శివతత్వ సారంలో
కందపద్యాల సంఖ్య 489 అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక నేదునూరి గంగాధరం, ఈయన జానపద సాహిత్యంలో విశేష కృషి చేసినటువంటి కవిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ నేదునూరి గంగాధరం మొత్తం 6000 జానపద గేయాలు సేకరణ చేశారు. 6000 జానపద గేయాలు సేకరణ చేసినటువంటి వారు ఎవరు అని అడగవచ్చు. నేదునూరి గంగాధరం, లేదా నేదునూరి గంగాధరం సేకరించిన జానపద గేయాల సంఖ్య అని అడగవచ్చు. 6000 అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక జీకే ప్రకారం ప్రపంచ భాషలు 6000 ఉన్నాయి అని గుర్తుపెట్టుకోవాలి. మరి మన భాషలు పాఠ్యాంశం ప్రకారం ప్రపంచ భాషలు సుమారు 7000 పైచీలకు ఉన్నాయి అని చెప్పడం జరిగింది. అంటే 6వ తరగతి టెక్స్ట్ బుక్లో మన భాషలు అనే పాఠ్యాంశం ప్రకారం ప్రపంచ భాషల సంఖ్య మొత్తం 7000 పైచీలకు ఉన్నాయని చెప్పడం జరిగింది. జీకే ప్రకారం అయితే ప్రపంచ భాషలు 6000 అని గుర్తుపెట్టుకోవాలి. మరి భారతదేశంలో భాషలు 1652 అని గుర్తుపెట్టుకోవాలి. ఇక తంగిరాల వెంకట సుబ్బారావు 980 వేరగాథల సేకరణ చేశారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మిత్రులారా, భాషలు మన భాషలు పాఠ్యాంశం ప్రకారం ప్రపంచ భాషలు 7000, జీకే ప్రకారం 6000, మరి నేదునూరి గంగాధరం 6000 జానపద గేయాలు సేకరణ చేశారని చెప్పుకున్నాం. మరి ఈ భాషల ప్రస్తావన వచ్చింది కాబట్టి జీకేలో మరో ప్రధానమైన భాషలకు సంబంధించిన ప్రశ్న, భారత కరెన్సీ నోటుపై ఉండేటటువంటి భాషల సంఖ్య అడుగుతూ ఉంటారు పదే 15 అని గుర్తుపెట్టుకోవాలి. అంటే భారత కరెన్సీపై ఉన్నటువంటి భాషల సంఖ్య అంటే 15 అని గుర్తుపెట్టుకోవాలి. ఇక తంగిరాల వెంకట సుబ్బారావు 980 వేరగాథల సేకరణ చేశారు. వేరగాథపై తెలుగు వేరగాథలపై పరిశోధన చేసిన వారు తంగిరాల వెంకట సుబ్బారావు. మరి తంగిరాల వెంకట సుబ్బారావు మొత్తం 980 వేరగాథల సేకరణ చేశారు. నేదునూరి గంగాధరం 6000 జానపద గేయాల సేకరణ చేస్తే తంగిరాల వెంకట సుబ్బారావు 980 వేరగాథల సేకరణ చేశారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక జిఎస్ మోహన్ జానపద విజ్ఞాన వ్యాసావళిని రాసింది ఎవరు అంటే జిఎస్ మోహన్. మరి ఈ జిఎస్ మోహన్ జానపద విజ్ఞాన వ్యాసావళిలో మొత్తం వ్యాసాలు 17 అని గుర్తుపెట్టుకోవాలి. 17 అనగానే మరి నెట్బాల్, మరి క్రీడల్లో నెట్బాల్ అనే క్రీడలో ఎంతమంది క్రీడాకారులు ఉంటారు అనే విషయాన్ని ఇక్కడ 17 అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నెట్బాల్లో క్రీడాకారుల సంఖ్య 17. జిఎస్ మోహన్ జానపద విజ్ఞాన వ్యాసావళిలో ఉన్నటువంటి వ్యాసాలు 17. ఇక మరి క్రీడలు వచ్చినవి కాబట్టి ఒకేసారి రగ్బీ 15 మంది, బేస్బాల్ 9 మంది, బాస్కెట్బాల్ 5, క్రికెట్, ఫుట్బాల్, హాకీ 11 మంది. అంటే క్రికెట్, ఫుట్బాల్, హాకీ ఈ 3 క్రీడల్లో 11 మంది క్రీడాకారులు ఉంటారు. బాస్కెట్బాల్లో 5, రగ్బీలో 15 మంది, నెట్బాల్లో 17 మంది, బేస్బాల్లో 9 మంది క్రీడాకారులు ఉంటారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక అన్నమయ్య 32,000 సంకీర్తనలు రాస్తే ప్రస్తుతం లభ్యమవుతున్నాయి 14,000 అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అన్నమయ్య 32,000, లభ్యం 14,000 అని గుర్తుపెట్టుకోవాలి. క్షేత్రయ పదాలు 4,000 రచిస్తే ప్రస్తుతం లభ్యం 400. కాబట్టి క్షేత్రయ్య 4,400గా మనం గుర్తుపెట్టుకోవాలి. త్యాగయ్య కీర్తనలు 24,000, లభ్యం 600. కాబట్టి త్యాగయ్య 24,600గా గుర్తుపెట్టుకోవాలి. త్యాగయ్య ఎక్కువ త్యాగం చేశాడని గుర్తుపెట్టుకోవాలి. త్యాగయ్య రచించింది చాలా ఎక్కువ, కానీ లభ్యం అవుతుంది చాలా తక్కువ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 24,000కు కేవలం 600 మాత్రమే త్యాగయ్య మరి కీర్తనలు లభ్యం అవుతున్నాయి అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. క్షేత్రయ్య అయితే 4,400, త్యాగయ్య అయితే 24,600, అన్నమయ్య 32,000, 14,000గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక త్యాగయ్య ఉపయోగించిన రాగాలు 72,000గా మనం గుర్తుపెట్టుకోవాలి. రామదాసు రాగాలు 25, నారాయణ తీర్థులు రాగాలు 36. కాబట్టి ఈ విధంగా త్యాగయ్య ఉపయోగించిన రాగాలు 72, రామదాసు ఉపయోగించిన రాగాలు 25, నారాయణ తీర్థుల రాగాలు 36. కాబట్టి త్యాగయ్య 72 రాగాస్, రామదాసు 25 రాగాస్, నారాయణ తీర్థులు 36 రాగాస్ అని గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా
మరి త్యాగయ్య అనగానే మనకు గుర్తు రావాల్సింది త్యాగయ్య 24,672 రాగాస్ అని గుర్తు రావాలి. రామదాసు రాగాలు 25, నారాయణ తీర్థ రాగాలు 36 అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా ఈ సంఖ్యలు అంకెలకు సంబంధించినటువంటి మరి ఎటువంటి ప్రశ్నలు వచ్చినా ఇటు తెలుగు సబ్జెక్టుకు సంబంధించి కానివ్వండి, జీకేకు సంబంధించి కానీ కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు అని భావించి ఈ వీడియో చేయటం జరిగింది. మిత్రులారా, ఈ వీడియో నచ్చిన మిత్రులు టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు ఫార్వర్డ్ చేయండి. ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన మిత్రులకు ధన్యవాదాలు.